ఆర్మీ అధికారి మేజర్ జనరల్ నందిరాజు శ్రీనివాసరావు గారు మనతో చర్చలో ఉన్నారు. అలాగే రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ వివి రావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. జై హింద్. యా పుల్లారావు గారు, నిన్న ఈవినింగ్ మనం డిబేట్లో అనుకున్నాం ఈ రాత్రి ఏమైనా జరగవచ్చని. ఫర్ దట్ మ్యాటర్ మీరే ఒక మాట అడ్వాన్స్గా కూడా అన్నారు, చూడాలి వాళ్ళ నైట్ ఏం జరుగుతుందో రేపేం జరుగుతుందో అని. అలా అనుకుని మనం ఇళ్ళకు కూడా వెళ్ళలేదు. ఇంకా మనం ఇళ్ళకి వెళ్ళకముందే అనుకున్నట్టుగానే వాళ్ళ దాన్ని ఏమంటారు విఫల ప్రయత్నాలు మొదలై ఉన్నాయి రాత్రి. సో జరిగిన దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భారతదేశం తగ్గిపోదాం అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు పాకిస్తాన్. ఎందుకంటే ఇప్పుడు తగ్గిపోతే వాళ్ళు ఓటమి కింద లెక్క వచ్చేస్తారని వాళ్ళు పెంచుతున్నారు. మరి ఏమన్నా దాని వెనకాల పెద్ద వ్యూహం ఉన్నదా? వాళ్ళు ఇంకా 500 డ్రోన్స్ తో వస్తున్నారు, 2000 డ్రోన్స్ తో వస్తారా, 5000 డ్రోన్స్ తో వస్తారా? డ్రోన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, డ్రోన్స్ ఉన్నాయి. తర్వాత ఒకటి జీకే గారు, యుద్ధం స్టైల్ మారిపోయింది. ఒక 15 సంవత్సరాల క్రితం ట్యాంక్స్ తో వచ్చే వాళ్ళం పాకిస్తాన్ భారతదేశం. అవును రాజా ఇక్కడ ఎందుకంటే ఆ భూమి అంతా ఐడియల్. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ఆ ఏరియాలో అంతా డ్రోన్ వార్ఫేర్ అయిపోయింది, మిసైల్ సిస్టమ్స్ అయిపోయినాయి, మారింది మొత్తం. తర్వాత దానికి మనం చూసేది ఏంటంటే మళ్ళీ ఈ రాత్రి ఏమవుతుంది. రాత్రి ఎందుకంటే చీకటనే కాదు, టెర్రర్ కదా. రాత్రి బాంబులు వస్తున్నాయంటే జనం అదిరిపోతారు కదా, పగలైతే అన్ని కాసుకొని ఉంటారు. సో అదొక సైకలాజికల్ గా చేస్తారు. పాకిస్తాన్ తగ్గట్లేదు. ఎవరన్నా 5 రోజులు ఇంకో 6 రోజులు వెళ్ళాక తగ్గుతారా చూడాలి. భారతదేశానికి ఏంటంటే ఇది పెంచకూడదు, కానీ పాకిస్తాన్ పెంచమంటుంది. భారతదేశం పెంచకూడదు, అది ఇది మెల్లిగా తగ్గించేదని. ఎందుకంటే మన ఆబ్జెక్టివ్స్ అయిపోయినా ఇంక ఈ గొడవ మీద పడలేమని. ఇతర దేశాలు సౌదీ అరేబియా అవ్వచ్చు, కొన్ని దేశాలు రహస్యంగా మాట్లాడుతున్నాయి. మరి వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవ్వారో చూడాలి. సో ఇవన్నీ ఇలా ఉండగా మనం నైట్ బై నైట్ వెళ్తాం బెటర్. ఈ రాత్రి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అటాక్. మన సైడు వాళ్ళకి అన్నీ తెలుసు కదా, మనకంటే 100 times ఎక్కువ తెలుసు. మన ఆర్మీ కమాండర్స్ కి వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. వాళ్ళ ఉద్యోగమే కదా ఇది, 24 గంటలు ఇదే చేయాలి కదా వాళ్ళు. అందువల్ల వాళ్ళు రియాక్షన్ ఏంటి, ముందరే ఎక్కువ ఫోర్స్ తో రాకూడదా, కొన్ని రోజులు ఇలా పాకిస్తాన్ లో లెవెల్ ఛాలెంజ్ తో పోదావా, అది మనకు బయటపడతాది. ఒకటి ఏంటంటే మనకి తప్పకుండా ఎక్కువ కాలం ఇలా నడుస్తా ఉంటే భారతదేశానికి మంచిది కాదు. కొన్ని నెలలు జరిగింది అనుకోండి, ఇలా ఊరికి నేను చెప్తున్నాను. అందులో మీరు అన్న దాంట్లో పెద్ద అతిశయోక్తి ఏం లేదు. ఉక్రెయిన్ రష్యా 6 రోజులు అయిపోద్ది అనుకోవాలా, 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అయింది. సో నేను ఎప్పుడు మీతో మాట్లాడినప్పుడు ఎక్కడ మాట్లాడదా నేను ఒకటి చెప్తున్నాను, అది నన్ను తప్పట్టు. ఏంటంటే యుద్ధాలు ప్రిడిక్ట్ చేయలేము. యుద్ధాలు ఎవరు ఎలా వెళ్తారు, ఒక లక్కీ బ్రేక్ వస్తుందా ఎవరికైనా 2 సైడ్లో, ఒక అదృష్టంగా అనుకోకుండా ఏమైనా జరుగుతుందా, ఇవన్నీ ఉంటాయి. సో ప్రిడిక్ట్